డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం మోటివేషనల్ ఎంటర్టైన్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. విద్యార్థులు, యువత వాళ్ళను వాళ్ళు ఎలా మోటివేట్ చేసుకోవాలి, ఎలా ఎంటర్టైన్మెంట్ ద్వారా, స్టోరీస్ ద్వారా అద్భుతంగా వాళ్ళను వాళ్ళే ఎలా మోటివేట్ చేసుకోవాలి, సెల్ఫ్ మోటివేషన్కి కావాల్సిన అద్భుతమైన విషయాలు మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలన్నీ మనకు అందించబోతున్నారు సీనియర్ మెజిషియన్, స్టోరీ టెల్లర్, కొన్ని వందల పుస్తకాలు, బాల సాహితీవేత్త అంటారు వారిని. ఎన్నో ఛానల్స్లో కథల రూపంలో, తెలుగులో చక్కని కథల రూపంలో అద్భుతంగా అందిస్తున్నారు. ఎక్కువ స్టోరీస్, తక్కువ సమయంలో ఎక్కువ స్టోరీస్ చెప్పి వరల్డ్ రికార్డ్ని కూడా బ్రేక్ చేసినటువంటి చొక్కాపు వెంకటరమణ గారు మనం పుస్తకాల్లో, ఛానల్స్లో చూస్తూ ఉంటాం. వారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారి ద్వారా ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు ధ్యాన యువ సార్. వెల్కమ్ టు పిఎంసి. చాలా సంతోషంగా ఉంది ఈవేళ కలుసుకోవడం. పిఎంసి ఛానల్ ప్రేక్షకులందరికీ, వీక్షకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, ఈ మోటివేషనల్ ఎంటర్టైన్మెంట్ అన్నారు కదా సార్, దాని గురించి కాస్త వివరిస్తారా? అంటే మనం విద్యార్థులకు కానీ, యువతకు కానీ, ఎవరికైనా సరే మనం వాళ్ళ జీవితంలోని లక్ష్యాలను సాధించేందుకు వాళ్ళని ప్రభావితం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళని మోటివేట్ చేయాలి. నేను దాదాపు 40 ఏళ్ళకి పైగా ఈ మోటివేషనల్ సెషన్స్ని నిర్వహిస్తూ వస్తున్నాను. 40 years నుంచి, 40 ఏళ్ల నుంచి. అయితే ఈ ఇన్నేళ్లలోనూ అనేక మంది మోటివేషనల్ స్పీకర్స్ చాలా విషయాలు చెబుతున్నారు, పిల్లలకు కానీ, పెద్దాళ్ళకి కానీ, యూత్కి కానీ, ఎవరికైనా సరే. అయితే అవి చెప్పేటప్పుడు వాళ్ళ ఎఫెక్టివ్గా చెప్పగలుగుతున్నారు. చాలా సంతోషం. చాలామంది మోటివేట్ అవుతున్నారు, జీవితంలోని లక్ష్యాలను సాధించడానికి ముందుకెళ్తున్నారు. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ మోటివేషన్ని కొంచెం ఎంటర్టైన్మెంట్ జోడించి చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి నా మిత్రుడు గంపా నాగేశ్వరరావుతో మాట్లాడి ఏం చేశానంటే, నేను మెజిషియన్ని, డాక్టర్ బివి పట్టాభిరామ్ దగ్గర మ్యాజిక్ నేర్చుకున్నాను. ఈ 40 ఏళ్లలోనూ దాదాపు 7,000 ప్రదర్శనలు ఇచ్చాను దేశ విదేశాల్లో. అందుకనే ఆ మ్యాజిక్ అనే ఒక సాధనాన్ని ఈ మోటివేషన్కి లింక్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. పట్టాభిరామ్ గారే ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేశారు ఇవన్నీ. అవును, ఆయన ఇట్లా చూడగానే పట్టాభిరామ్ గారిని చూస్తే చాలా మంది అలాగే అంటూ ఉంటారు. రైట్, మా గురువు గారు. అయితే అందుకనే నేనేం చేశానంటే, మ్యాజిక్ ద్వారా మోటివేషన్, మ్యాజిక్ క్విక్ అని ఒక వర్క్షాప్స్ పెట్టి మా ఇంపాక్ట్ స్టూడెంట్స్ కోసం, ఈ వాళ్ళు స్కూల్స్కి వెళ్ళి తర్వాత పిల్లలకి, పేరెంట్స్కి, టీచర్స్కి మోటివేషన్ చేస్తుంటారు. అందుకని వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే మామూలుగా స్పీచెస్ ద్వారా మామూలుగా కాకుండా దాన్ని ఏ పద్ధతిలో చెప్పినా సరే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి, వాళ్ళు ఎఫెక్టివ్గా మోటివేట్ అయ్యి వాళ్ళ లక్ష్యాలను సాధించేందుకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి మ్యాజిక్ని లింక్ చేశాను. చేసేసరికి మంచి రిజల్ట్ వచ్చింది, చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే మ్యాజిక్ అనేది ఒక సర్ప్రైజ్ ఆర్ట్, చాలా అందరినీ ఆకర్షించే ఆర్ట్ అనమాట. అందుకనే దాన్ని నేను సాధనంగా తీసుకున్నాను. దాంతో చాలా మంచి ఫలితాలు రావడం, చాలామంది మోటివేట్ కావడం. ఎందుకంటే మ్యాజిక్ అనేది ఒక అద్భుతమైన కళ మాత్రమే కాకుండా, కళ కోసం కాదు, జనం కోసం అనే ఒక పాయింట్ని తీసుకున్నాను నేను. అందుకనే నేను మ్యాజిక్తోని ఈ మోటివేట్ చేసే కార్యక్రమాలు చేయడం మొదలెట్టాను. చాలా మంచి ఫలితాలని నేను చూశాను. దానికి సంబంధించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి సార్. మనం పిల్లల్ని మోటివేట్ చేసేటప్పుడు, అరే అబద్ధం ఆడొద్దు, మంచి అలవాట్లు నేర్చుకో, పెద్దవాళ్ళని గౌరవించు అని ఇలాంటి విషయాలు మామూలుగా చెప్పామనుకోండి, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు. వాళ్ళకి మనసులో నాటుకునేట్టుగా చెప్పాలంటే దానికి మంచి అలవాట్లకు సంబంధించి ఒక మ్యాజిక్ ద్వారా వాళ్ళకి చెప్పడం. వావ్. దానికి సంబంధించి ఒక చిన్న మోటివేషనల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఏమిటో నేను యాక్టివిటీ ద్వారా చెప్తాను. నేను నా దగ్గర ఒక 4 పేక ముక్కలు ఉన్నాయి, ప్లేయింగ్ కార్డ్స్. 1, 2, 3, 4. ఈ 4 పాలలాగా స్వచ్ఛంగా ఉన్న 4 స్నేహితులు అనుకుందాం. వీళ్ళకి ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు, మంచి అలవాట్లు ఉన్నవాళ్ళు.
ఈ మంచి అలవాట్లు ఉన్న ఈ ఈ ఈ పిల్లల్లోకి ఒక చెడ్డ అలవాటు ఉన్నవాడు వచ్చి చేరాడు. ఈ ఒక చెడ్డ అలవాటు ఉన్నవాడు వచ్చి చేరాడు. చేరేసరికి వీళ్ళ నుంచి ఒకడు ఏం చేశాడంటే, నాకు ఎలాంటి చెడ్డ అలవాటు లేదు, నేను వీడితో స్నేహం చేసి ఈ చెడ్డ అలవాటు నాకు వస్తుంది బాబోయ్ అని దూరంగా వెళ్ళిపోయాడు. అయితే ఈ ఒక్క చెడ్డ అలవాటు ఉన్నవాడితో మిగతా వాళ్ళు కలిసి తిరుగుతూ ఉన్నారు. మనకు తెలుగులో సామెత ఉంది, 6 నెలలు వాడితో కూడితే వీడే వాడవుతాడు అని ఒక సామెత ఉంది. ఆ సామెత ప్రకారం 6 నెలలు కాదు కానీ 6 రోజులు వీడితో కలిసి తిరిగేసరికి మిగతా వాళ్ళకి కూడా ఒక్కొక్క చెడ్డ అలవాటు వచ్చేసింది. ఒక్కొక్క చెడ్డ అలవాటు వాళ్ళకి వచ్చేసింది. అయితే ఇంకా కొంతకాలం అయ్యేసరికి 5 చెడ్డ అలవాటు ఉన్నవాడు వచ్చి వీళ్ళలో జాయిన్ అయ్యాడు. ఒక్కటి ఉన్నవాడితో అయిపోయి 5 వచ్చారు. 5. అప్పుడు ఈ ఒక్క చెడ్డ అలవాటు ఉన్నవాడు ఏం చేశాడంటే, నాకు ఒక్క చెడ్డ అలవాటు ఉంటేనే ఇంట్లో పేరెంట్స్ తిడుతున్నారు, స్కూల్లో టీచర్లు తిడుతున్నారు, పక్కింటి వాళ్ళు తిడుతున్నారు, ఎదుటింటి వాళ్ళు తిడుతున్నారు, బాబోయ్ వీటితో స్నేహం చేస్తే నాకు 5 చెడ్డ అలవాట్లు వస్తాయి, అప్పుడు నా జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుందని వీడు వెళ్ళిపోయాడు. ఈ 5 చెడ్డ అలవాటు ఉన్న వాడితోని మిగతా వాళ్ళు కలిసి తిరుగుతూ ఉన్నారు. అయితే మళ్ళీ మన సామెత ప్రకారం 6 నెలలు వాడితో కూడితే వీడే వాడవుతాడని సామెత ప్రకారం వీళ్ళు 6 వారాలు వీడితో కలిసి తిరిగేసరికి మిగతా వాళ్ళకి కూడా 5 చెడ్డ అలవాట్లు వచ్చేసి ఒక్కడితో ఉన్నప్పుడు ఒక్కొక్కటి వచ్చింది. 5 చెడ్డ అలవాటు ఉన్న వాడితో తిరిగితే 5 వచ్చినాయి. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే, మనం ఈ మ్యాజిక్ ద్వారా చెడ్డ అలవాట్లకి దూరంగా ఉండండి, మంచి అలవాట్లు ఉన్న వాళ్ళతో స్నేహం చేయండి. బాగా చదివే వాడితో స్నేహం చేస్తే మనం కూడా బాగా చదువుదామని కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. స్కూలు డుమ్మా కొట్టి పరీక్షలు సరిగా రాయని వాడితో తిరిగామనుకోండి, మనం కూడా అలాగే ఉండాలని అనిపిస్తుంది. దీని ద్వారా పిల్లల్ని చక్కగా మోటివేట్ చేస్తే ఈ మ్యాజిక్ వాళ్ళ బుర్రలోని నాటుకుపోయి ఎప్పుడైనా సరే ఇంక చెడ్డ అలవాట్లు, చెడ్డ స్నేహితులు ఇవన్నీ గుర్తొచ్చి జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు విద్యార్థులు, యువత, మీరు ఎవరితో ఉంటున్నారో అలాంటి గుణాలే మీకు వస్తాయి. మంచి వాళ్ళతో ఉన్నప్పుడు మంచిగా అవుతారు, చెడు వాళ్ళతో ఉన్నప్పుడు చెడ్డగా ఉంటారు. మీలో మంచి లక్షణాలు ఉంటే మీరెవరితో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళలో అది స్ప్రెడ్ అవుతుంది. అవును. సో ఇప్పుడు ప్రతి విద్యార్థి, యువత వాళ్ళని వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళతో ఉన్న వాళ్ళను చూసుకోవాలి. అంతే. ఇప్పుడు ఒక్క చెడ్డ అలవాటు ఉన్నవాడు కూడా 5 చెడ్డ అలవాటు ఉన్నవాడు కలిసేటప్పటికి వెళ్ళిపోయాడు దూరంగా. అంతే కదా. ఒక్కటి ఉంటేనే నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా 5 వస్తే ఎట్లా అని. అల్టిమేట్ సార్, వాల్యూస్ ని అద్భుతంగా చెప్పారు. దానివల్ల పిల్లలు అసలు మర్చిపోరండి, జీవితంలో మర్చిపోరు. ఇది మనం మర్చిపోం ఫస్ట్. ఇప్పుడు కాదు, మనం మాటల ద్వారా చెప్పేది 10% ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ మీద మోటివేట్ అవుతారు. ఇది మ్యాజిక్తో చెప్పితే వాళ్ళు మ్యాజిక్ ఆకర్షణీయమైన విద్య, సర్ప్రైజ్ గా ఉంటుంది. దాన్ని ఇంకా వాళ్ళకి ఇంకా జీవితంలో ఎందుకు మర్చిపోతారు? విజువల్ గా కూడా ఇంపాక్ట్ ఉంటుంది సార్. విజువల్ గా NLPలో AVK ఉంటది, లర్నింగ్స్. అవును, విజువల్ గా చూపించారు. అవును, కైనెస్టిక్ గా ఫీల్ అయ్యాం. ఆడిటరీ మీ మాటలతో చెప్పారు. అంతేగా. ఈ 3 కలగలిపి ఎవరైతే నేర్చుకుంటారో, వింటారో అది పర్మనెంట్ గా ఉండిపోతుంది. అవునండి. సూపర్ సార్, అల్టిమేట్ పాయింట్. అందుకనే ఈ మ్యాజిక్ నేను దాదాపు మ్యాజిక్ ఫన్ స్కూల్ అని పెట్టి 5,000 మంది పిల్లలకి ఉచితంగా మ్యాజిక్ నేర్పించానండి. వావ్. అంటే మీరు అడగొచ్చు 5,000 మంది పిల్లలు మ్యాజిక్ చేస్తున్నారని. మ్యాజిక్ చేయడం కాదు ఇక్కడ, స్టేజ్ మోటివేట్ కావడం సార్. స్టేజ్ ప్రోగ్రామ్ ఇవ్వడమే ఉద్దేశం కాదు. ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళందరూ కచేరీలు చేయట్లేదుగా. అవునవును, బాగా చెప్పారు. రైట్ సార్. వాళ్ళ కోసం వాళ్ళని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ కోసం వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎంత ప్రశాంతత ఉంటుందండి ఒక ఆర్ట్ని దాంట్లో లీనమైపోయి మనం చేసేటప్పుడు, ఎంత ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతత, ఫోకస్ బాగా డెవలప్ అవుతుంది. వండర్ఫుల్ సార్, అల్టిమేట్ పాయింట్ చెప్పారు. నెక్స్ట్ సార్, ఇది మ్యాజిక్ గురించి ఒక మాట చెప్పాలండి పిల్లలకి. మ్యాజిక్ 5,000 మందికి నేర్పించానంటే వాళ్ళు చక్కగా మోటివేట్ అయ్యారు. మ్యాజిక్ వల్ల మెమరీ పవర్ డెవలప్ అవుతుంది. అంటే ఏ ఐటమ్ తర్వాత ఏది చేయాలి అది ఇది. తర్వాత స్టేజ్ ఫియర్ పోతుందండి. వావ్. ధైర్యంగా స్టేజ్ మీదకి వచ్చి మ్యాజిక్ చేస్తారు కదా, వాళ్ళు బర్త్డే పార్టీలో చేయొచ్చు, లేకపోతే ఇంకా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. స్టేజ్ ఫియర్ పోవడం అంటే నా ఉద్దేశం ఏంటంటే, స్టేజ్ మీదకి వెళ్ళి ఉపన్యాసాలు దంచడం స్టేజ్ ఫియర్ పోవడం కాదు.
అంటే తనకి క్లాస్ రూమ్లోని ఏదైనా సందేహం వస్తే ధైర్యంగా నిలబడి టీచర్ని నాకు తెలియలేదు టీచర్ చెప్పండి అని అడగడం కూడా స్టేజ్ ఫియర్ అయిపోవడం. 100% ఇదే కావాలి సార్. అది స్టేజ్ మీద మాట్లాడడం ఎప్పుడో పీజీ తర్వాత సాధ్యమవుతుంది, అంతే, ఇంటర్వ్యూలో అవుతుందేమో, కానీ ఇక్కడ యువతకు విద్యార్థులకి వాళ్ళ క్లాస్ రూమ్లోనే ఎఫెక్టివ్ ఉండగలిగితే చాలు. అవును. అలాగే మా గురుగారు చెప్తుంటారు, పట్టాభిరామ్ గారు, మూఢనమ్మకాలకి దూరంగా ఉండేట్టుగా మన పిల్లల్ని తయారు చేయాలని. అంటే రకరకాల మూఢనమ్మకాలలోని లీనమైపోయి వాటికి వశమైపోయి ఆ మూఢనమ్మకాలకి సంబంధించిన కళని ప్రదర్శించి మోసం చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండడానికి పిల్లలకి చిన్నప్పటి నుంచే ట్రైనింగ్. ఎస్ సార్, ఈ మ్యాజిక్ అదండి నా ఉద్దేశం. సూపర్ సార్, అల్టిమేట్. అసలు ఇది చాలా అద్భుతం సార్. మేము స్టార్టింగ్ ట్రైనర్గా ఉన్నప్పుడు పట్టాభిరామ్ గారి పుస్తకాలు చదివి పట్టాభిరామ్ గారితో మంచిర్యాల కోల్బెల్ట్ ఏరియాలో కూడా వాళ్ళతో కలిసి వాళ్ళని ఇన్వైట్ చేసి ప్రోగ్రామ్స్ చేయించాం. ఇప్పుడు నన్ను ఒక్కసారి వెనక్కి తీసుకెళ్లి గుర్తు చేశారు వాళ్ళ మీద. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకు కూడా ఇన్స్పిరేషన్ పట్టాభిరామ్ గారే. అంతే కదండి, నిజంగా ఆయన చాలా గ్రేట్ పర్సనాలిటీ. ఎస్ సార్, ఆయన. ఎస్ సార్. తర్వాత ఇంకోటండి, చెడ్డ అలవాట్ల గురించి చెప్పాను. అలాగే దానికి సంబంధించి ఇంకోటి పిల్లలకి అద్భుతమైన మ్యాజిక్ ఒకటి నేను మీకు చూపిస్తాను. నా దగ్గర ఒక పేక మొక్క ఉందండి. మన కరోనా వచ్చినప్పుడు అందరూ ఇళ్ళకి పరిమితం అయిపోయారు. ఏం తోచక పేక మొక్కలతోని ప్లేయింగ్ కార్డ్స్ ఆడడం మొదలెట్టారు. అది ప్లేయింగ్ కార్డ్స్ ఆడటం సరదాగా ఆడటం తప్పేం లేదు, కానీ అది క్లబ్లకు వెళ్ళి పేకాట ఆడడం అనేది ఒక జూదం కిందకు వస్తుంది. ఈ జూదం అనేది చాలా ప్రమాదకరమైంది, ఈ చెడ్డ అలవాటు. ఈ జూద ప్రవృత్తి వలన పాండవులు అడవులు పట్టుకుపోయారు, నలమహారాజు అడవుల పాలయ్యాడు. అందుకని ఇలాంటి ఈ జూద ప్రవృత్తికి సంబంధించిన అంశాలన్నింటినీ మనలోకి చేరకుండా ఒకవేళ వస్తే వాటిని కాల్చిపారేయాలి. అంటే ఒకవేళ ఈ జూదము ఇలాంటి అలవాట్లు ఉంటే ఎంతటి వాళ్ళనైనా రోడ్డు మీదకి తీసుకొస్తుంది అనడానికి పాండవులే నిదర్శనం. ఇలా తీసుకోవాలి జీవిత పాఠం. అవునవును, వండర్ఫుల్ సార్. అయితే దీన్ని ఇప్పుడు నా దగ్గర పేక మొక్క ఉందండి. ఇది చెడ్డ అలవాటు. దీన్ని మనం తగలెట్టేయాలి. 1, 2, 3, 4 అంటే ఇది అగ్గిపెట్టాయి. వాహ్, ఈ అగ్గిపెట్టుతోని తగలబెట్టి ఈ అగ్ని అనే సాధనంతో దాన్ని ఆ చెడ్డ అలవాటిని జూద ప్రవృత్తిని కాల్చి పారేస్తే మనిషి ప్రశాంతంగా ఉంటాడు, ఎంతో సంతోషంగా ఉంటాడు. సూపర్. ఎందుకంటే మనకు మోటివేషన్ ఏం కావాలండి? ఎస్, ఇది జీవితాంతం గుర్తుంటుంది వారికి ఈ మ్యాజిక్ ద్వారా చెప్పిన అంశాన్ని. ఎస్, అది అందుకనే ఈ మీరు అన్నట్టుగా మొదట్లోనే మీరు అడిగారు మోటివేషనల్ ఎంటర్టైన్మెంట్ ఏంటండి అని. మోటివేషన్ గురించి విన్నాం, కానీ మోటివేషనల్ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఈ 2 ఎగ్జాంపుల్స్తోనే మనకు అర్థమైపోతుంది. ఎంటర్టైన్మెంట్ ద్వారా ఎలాగా మనం మోటివేట్ చేయొచ్చు, ఎలాగ ఇంపాక్ట్ వేయచ్చు అనే దాన్ని మేము చెప్పగలుగుతాం. రియల్ ఇంపాక్ట్ సార్ ఇది. ఇంపాక్ట్కి నిజమైన జస్టిఫికేషన్ ఇచ్చారు సార్. వండర్ఫుల్ సార్. ఇంకేం చెప్తారు సార్? అలాగే మనం చాలా ఈ మ్యాజిక్ అంశాల ద్వారా చాలా విషయాలు చేయొచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్పచ్చు, హ్యూమన్ రిలేషన్స్, టైం మేనేజ్మెంట్, ఏ సబ్జెక్ట్ అయినా సరే మా గురువు గారి మార్గంలో నడుస్తూ ఈ మ్యాజిక్ ద్వారా మోటివేషన్ క్లాసులను నడుపుతున్నాను. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. రైట్ సార్. ఇది అందరికీ సాధ్యం అవుతుందా? కొందరికైనా సాధ్యం. ఇప్పుడు మ్యాజిక్ రాదనుకోండి, ఎలా మరి? దానికి ఏం చేశానంటే ఈ మ్యాజిక్ క్విక్ అని చెప్పేసి కొన్ని వందల మందికి మ్యాజిక్ ద్వారా మోటివేషన్ సెషన్స్, వర్క్షాప్స్ నడిపాను నేను. ఈ ప్రశ్నే చాలామంది వేశారు, మాకు ఎక్విప్మెంట్ కావాలి కదా, ఇప్పుడు ఆ కార్డులు కావాలి, అగ్గిపెట్టె లాంటివి కావాలి. కొన్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు, కొన్ని మాత్రం మనం తయారు చేసుకునే అవకాశం లేదు. రెడీమేడ్ దొరుకుతున్నాయి. రెడీమేడ్ అంటే కలకత్తా నుంచి అక్కడి నుంచి తెప్పించాలి, చాలా కాస్ట్లీ. అంటే అక్కడ ఆ సాధనం యొక్క ఖరీదు తక్కువ ఉంటుంది, ఆ సీక్రెట్ ఎక్కువ ఉంటుంది. అందుకని అందరికీ సాధ్యం కాదు, ఎట్లాగా అన్నారు. అందుకని నేనేం చేశానంటే నేను 100 నిమిషాల్లో 100 కథలు చెప్పి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాను. 100 నిమిషాల్లో 100 కథలు. ఒక ఆయన అడిగాడు, 100 నిమిషాల్లో 100 కథలా?
నిమిషానికి ఒక కథ అనమాట అని అన్నాడు. కాదండి, అర నిమిషం కథలు ఉన్నాయి, పావు నిమిషం కథలు ఉన్నాయి అని చెప్పాను. అంటే చాలా గమ్మత్తుగా ఉంది అని అన్నాడు. అందుకని నేనేం చేశానంటే ఈ మధ్యకాలంలోని స్టోరీ టెల్లింగ్ ద్వారా మోటివేషన్. వావ్. ఈ మ్యాజిక్ ఒక ఎంటర్టైన్మెంట్, స్టోరీ టెల్లింగ్ కూడా గొప్ప ఎంటర్టైన్మెంట్ అండి. స్టోరీ టెల్లింగ్ కన్నా ముందు మీరు కొన్ని ఈ కథాకేలి అన్ని మీరు తయారు చేశారు కదా, ఓన్గా తయారు చేశారు. అవునవును. వాటి గురించి చెప్పండి సార్. చెప్తాను. అయితే దానికంటే ముందు ఇంకొక మంచి మ్యాజిక్ మీకు చూపిస్తాను. ఇది ఈ పిల్లలకి, పెద్దలకి, అందరికీ, అన్ని రంగాల వాళ్ళకి పనికొచ్చేది, అద్భుతమైనది, హెల్త్కి సంబంధించిన విషయం అన్నమాట. నా దగ్గర ఒక రెడ్ రోప్ ఉంది. ఒకసారి నన్ను కరీంనగర్లోని ఒక డాక్టర్స్ కాన్ఫరెన్స్కి గెస్ట్గా పిలిచారు. వెళ్ళాను. 10 మంది డాక్టర్లు 10 రకాల డిసీజెస్ గురించి చెప్పారు. విన్నాను. చివరిలో నన్ను మాట్లాడమన్నారు. నేను అన్నాను, నేను డాక్టర్ని కాదు, స్పెషలిస్ట్ని కాదు. అయితే మీ 10 మంది చెప్పిన విషయాలను విన్న తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, చిన్న మ్యాజిక్ చేస్తానన్నారు. చేయండి అని అన్నారు. చూడండి, నా దగ్గర ఒక రెడ్ రోప్ ఉంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉన్న ఆరోగ్యవంతుడైన మనిషి. ఈ రోజుల్లో 50 ఏళ్ళు దాటిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే రకరకాల టెస్టులు చేయించి కామన్గా వచ్చే 2 జబ్బులు ఉన్నాయని చెప్తాడు. ఏంటంటే అవి బీపీ, షుగర్. ఈ మనిషి కూడా ఒంట్లో బాగాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే రకరకాల టెస్టులు చేయించి మీకు 2 జబ్బులు ఉన్నాయన్నారు. ఇది ఒకటి బీపీ, ఇది షుగర్ అన్నాడు. మరి ఎట్లా డాక్టర్ గారు అని అన్నాడు. ఏం పర్లేదని టాబ్లెట్లు రాసిచ్చాడు. ఏం చేయమంటారు అన్నాడు. రోజు పరగడుపున ఒక టాబ్లెట్ వేసుకోండి అన్నాడు. వేసుకుంటే తగ్గుద్దా డాక్టర్ గారు అన్నాడు. తగ్గడం పక్కన పెట్టండి, కంట్రోల్ అవుద్ది అన్నాడు. చెప్పిన డాక్టర్ పోతాడు కానీ వీడి జీవితాంతం ఆ టాబ్లెట్లు వేసుకుంటూనే ఉంటాడు. అయితే ఈ టాబ్లెట్లు వేసుకొని ఈ బీపీ, ఈ షుగర్ ఉన్నవాడు కొంతకాలం అయ్యేసరికి వాడికి టెన్షన్ బయలుదేరుతుంది, స్ట్రెస్. ఎంతకాలం ఈ టాబ్లెట్లు వేసుకోవడం అని. ఆ స్ట్రెస్ ఎలా బయలుదేరుతుందంటే ఇలాగ మొలకలాగా బయలుదేరి ఇలాగ వస్తుంది. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ వస్తుంది. ఆ టాబ్లెట్లు వేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆడు తిరిగి ఈడు తిరిగి ఈ స్ట్రెస్ బాగా పెరిగిపోతే దాంతో వాళ్ళకి హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ స్ట్రోక్ కానీ వస్తుంది. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ బాగా పరాకాష్ఠకి వెళ్తే హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ స్ట్రోక్ కానీ వస్తుంది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు. డాక్టర్ గారు నా పరిస్థితి అని అంటాడు. డాక్టర్ చిరునవ్వునవి 3 ప్రికాషన్స్ చెప్తాడు. టైం టు టైం డాక్టర్ చెకప్, ఆహార నియమాలు పాటించడం, పాజిటివ్ థింకింగ్. సరే అని చెప్పేసి డాక్టర్ చెకప్ చేయించుకుంటున్నాడు. ఫుడ్ కంట్రోల్లోనే ఉంది. ఇలాగే ఎంతకాలం డాక్టర్ చెకప్లు, టాబ్లెట్లు వేసుకోవడం అని నెగిటివ్గా ఆలోచించాడు అనుకోండి, మనిషి పోతాడు. అలా కాకుండా డాక్టర్ చెకప్ చేయించుకుంటున్నాను, టాబ్లెట్లు వేసుకుంటున్నాను, ఆహార నియమాలు పాటిస్తున్నాను, ఫుడ్ కంట్రోల్లో ఉంది, నాకేంటి భయం అని పాజిటివ్గా ఆలోచిస్తే, మనిషి ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తాడో అప్పుడు హ్యాపీగా, హెల్దీగా ఉంటాడు. వాహ్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అసలు ఇప్పుడు మీరు ఇందా చెప్పారు కథాకేళి కార్డుల గురించి మీరు చెప్పమన్నారు. అయితే నేను మామూలుగా ఏం చేస్తానంటే ఈ పిల్లల్ని మోటివేట్ చేయడం కోసం స్కూల్స్లో చాలా ప్రోగ్రామ్స్ చేశానండి. నేను చేసినప్పుడు అక్కడికి వెళ్ళంగానే నేను వెంటనే ఈ నా మోటివేషనల్ స్పీచ్ మొదలెట్టను. ఏం చేస్తానంటే వాళ్ళతోని గమ్మత్తుగా ఉండేవి, వాళ్ళ జీవితంలో మర్చిపోలేని 3 రకాల మెడిటేషన్స్ చేయిస్తానండి. 3 రకాల మెడిటేషన్స్ అవి గమ్మత్తుగా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క నిమిషం ఉంటుంది. మొదటిది ఏంటంటే క్లాపింగ్ మెడిటేషన్ అంట. అక్కడ ఉన్న 100, 200 మంది, 300 మంది స్టూడెంట్స్ని నేను 1, 2, 3 అంటాను, మీరు క్లాప్ చేయాలంట. వాళ్ళందరూ క్లాప్ చేస్తారు. అంటే ఒక కాన్సన్ట్రేషన్ డైవర్ట్ వాళ్ళు ఒక చోటుకి తీసుకురావడం కోసం. అంతకుముందు వాళ్ళ రకరకాల వ్యావరింగ్గా ఉంటారు. ఒక మెడిటేషన్లో ఉండే గొప్పదనం అదండి. ఒక పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, అది ఎంతో షార్ప్గా తయారయ్యే అవకాశం. అందుకని నేనేం చేస్తానంటే మెడిటేషన్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్ లింక్ చేస్తాను. నేను 1, 2, 3 అంటాను, మీరు క్లాప్స్ కొట్టండి అంటాను. నేను 1, 2, 2 అంటాను, వాళ్ళు క్లాప్స్ కొడతారు. చూసారు, దిస్ ఈజ్ లిజనింగ్ స్కిల్ అని అంటాను. వాళ్ళు
క్లాస్ రూమ్లో టీచర్ పాట చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి, పేరెంట్స్ ఏమైనా మంచి విషయాలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. అందుకని జాగ్రత్తగా వినండి, నేను 3 అనకుండానే మీరు క్లాప్స్ కొట్టారు, ఇప్పుడు మళ్ళీ అని చెప్పేసి వాళ్ళతోని 3 సార్లు క్లాప్స్ కొట్టిస్తాను. వాళ్ళు కొంచెం అలర్ట్ అయిపోతారు, నా కంట్రోల్లోకి వచ్చేస్తారు. రెండోది ఏంటంటే లాఫింగ్ మెడిటేషన్. హ్యాపీగా ఆనందంగా నవ్వాలి. నేను 1 2 3 అంటాను, మీరు గట్టిగా లాఫ్ అండి అని అంటాను, వాళ్ళు నవ్వుతారు. ఇప్పుడు కాదు, నేను 1 2 3 అన్నప్పుడు నవ్వాలని చెప్తాను. 1 2 3 అంటాను, గట్టిగా నవ్వుతారు. కొందరు మొహవాడ పడతారు. మొహవాడ పడకూడదు నవ్వడానికి. నవ్వు వెల్త్, నవ్వు హెల్త్. నవ్వటం లేని వాడిని షాప్లో కూర్చోబెట్టకూడదని ఒక సామెత ఉంది, చైనీస్ ప్రావర్బ్ ఉంది. అంచేత ఆనందంగా నవ్వాలి. ఒకసారి ఒక 200 మంది టీచర్లకి ట్రైనింగ్ ఇస్తూ ఇదే విషయం చెప్పాను, గట్టిగా నవ్వండి అన్నాను. ఎవరు నవ్వట్లా. ఇదేంటంటే నవ్వట్లేదని అన్నాను. ఒక టీచర్ అడిగాడు, నవ్వురాపు తట్ట నవ్వాలి సార్ అని. నవ్వురాపుతా నవ్వాలండి. నవ్వటం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మన అరిచేతిలోని ఈ రేఖలు ఉన్నాయి. ఈ రేఖలు హస్త సాముద్రికం చూపించుకోవడానికి మాత్రమే కాదు, ఈ రేఖలు చిన్నప్పటి నుంచి మనం ఏదో ఒక వస్తువు పట్టుకుంటాం, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అందుకనే మనం చిన్నప్పటి నుంచి కూడా స్మైలీ ఫేస్లో ఉంటే మన ఫేస్లోని ఫీలింగ్స్ కూడా, ఆ ఫోల్డింగ్స్ కూడా స్మైలీగా ఉంటాయి. సీరియస్గా ఉన్నాం అనుకోండి ఇలాగుంటాయి, నవ్వునే కూడా ఇలాగే ఉంటాయి అని. అంటే దాని గురించి స్మైల్ గురించి కాసేపు చెప్పిన తర్వాత సైలెంట్ మెడిటేషన్. ఈ సైలెంట్ గొప్ప అద్భుతమైన మెడిటేషన్. 1 నిమిషం పాటు మీరు సైలెంట్గా కళ్ళు మూసుకుని ఉంటే మీ ప్రపంచం అంతా మీ గుప్పిట్లోకి వచ్చేస్తుంది. అంత అద్భుతమైంది అని ఈ 3 మెడిటేషన్స్ చేయించిన తర్వాత వాళ్ళు మన కంట్రోల్లోకి వచ్చేస్తారు. క్లాస్ రూమ్లోని టీచరు రాగానే బోర్డు మీద రాయడం మొదలెట్టి నిన్నటి పాఠం తాలూకు కంటిన్యూషన్ చెప్పుకుంటూ పోతారు. పిల్లలు అరుస్తూ ఉంటారు, గొడవ చేస్తుంటారు, కొట్టుకుంటారు, గిచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేయరు. అందుకని ముందుగా వీళ్ళతో రకరకాల మెడిటేషన్స్ లాంటివి ఇలా చేయించి, ఏదైనా సరే సైలెంట్ మెడిటేషన్ చేయిస్తే వాళ్ళు కంట్రోల్లోకి వచ్చిన తర్వాత పాఠం మొదలెడితే వాళ్ళు వినడానికి ప్రిపేర్డ్గా ఉంటారు అనే విషయాన్ని నేను చెబుతూ ఉంటానండి. వండర్ఫుల్ సార్. అంటే టీచర్స్ కూడా ఇలా ప్రాక్టీస్ చేయించడం, లేదా టీచర్స్ లేనప్పుడు క్లాస్ రూమ్ ఫ్రీగా ఉన్నప్పుడు టీచర్ రావడానికి విద్యార్థులు యువత ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, చేయాల్సిన అవసరం ఉందండి. ఎస్, హెల్త్ గురించి అద్భుతంగా చెప్పారు, వాల్యూస్ గురించి చెప్పారు, ఇప్పుడు 3 రకాల మెడిటేషన్స్. వావ్, వండర్ఫుల్ సార్. ఇదే ధ్యాన యువ ప్రోగ్రామ్. అంతే కదా సార్. వండర్ఫుల్ సార్. ఇంకా ఏం చెప్తారు సార్ ఇందులో? ఇది ఇంకా మనం స్టోరీస్లోకి మనం వెళ్ళాము. స్టోరీ చెప్పండి. స్టోరీస్ దాన్ని నేను ఒక 300 పేజీల స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ అని ఒక రీసెర్చ్ బుక్ లాంటిది రాశారు. అంటే ఈ రోజుల్లో 300 పేజీలు చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంత ఓపిక ఉంది, అంత స్పీడ్ యుగం అయిపోయింది. అందుకని మా మిత్రుడు గంప నాగేశ్వరరావు చెప్తే మన ఇంపాక్ట్ స్టూడెంట్స్ కోసం ఈ కంటెంట్ని కండెన్స్ చేసి ఏమైనా ఆలోచించి చెప్పండి, వాళ్ళకి వర్క్షాప్స్ కండక్ట్ చేద్దాం అన్నారు. సరే అని చెప్పేసి స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ నేర్పే కథాకేడి కార్డ్స్ అని ఒక 56 కార్డులు తయారు చేశారు. 56 కార్డులు. 56 కార్డుల్లోనే 130 స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ ఉంటాయి. స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ అంటే ఏముందండి, కథ చెప్పడమే కదా అనుకుంటారు. కానీ వాయిస్ మాడ్యులేషన్, తర్వాత ఎక్స్ప్రెషన్, తర్వాత బాడీ లాంగ్వేజ్లో రకరకాలు ఉంటాయి. ఇంకే ఇవన్నీ అంటే మళ్ళీ ఎక్కడ చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎక్కడ చెప్పేటప్పుడు ఏ పద్ధతిలో చెప్పాలి కదా, అంటే గ్రూప్స్కి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, పొద్దున్న చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, ఈవినింగ్ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, లంచ్ అయిన తర్వాత చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయండి స్టోరీ టెల్లింగ్లో. అలాంటి టెక్నిక్స్ ఉంటాయి. తర్వాత ఒక 120 పంచదార పలుకులు అని చెప్పేసి వాళ్ళని కొంచెం క్యాచీగా ఉండేట్టుగా అట్రాక్ట్ చేసేవి. పంచదార పలుకులు అంటే మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళ గురించి మోటివేట్ చేసేటప్పుడు కానీ మధ్యలో వాళ్ళని నవ్వించి కొంచెం రిలాక్స్ చేయడం కోసం పంచ్ డైలాగ్స్ ఉంటాయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నిన్న మా పక్కింటి ఆయన తల బాదుకుంటున్నాడు. ఏంటి మీ వచ్చిన కష్టం ఏంటి అన్నాను. ఏమీ లేదండి, అనవసరంగా మా అమ్మాయికి బుద్ధి అని పేరు పెట్టాను, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి బుద్ధి లేదా అంకుల్ అని అడుగుతున్నారంట. అరండి, అనవసరంగా బుద్ధి అని పేరు పెట్టాను. ఇంకా దానికి సంబంధించి పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అది ఇదని ఇంకా ఆ పేరుకి సంబంధించి చెప్తూ వెళ్ళచ్చు. మధ్యలో ఇది పంచ్. అలాగే
ఒక తండ్రిని కొడుకు అడిగాడంట, నానా పులి కథ ఉంది, అమ్మా పులి కథ లేదేంటి నానా అన్నాడు. మా అమాయకుడు అమ్మేరా పులి అన్నాడు వాడు. ఇలాగా మరి పిల్లల గురించి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ పిల్లలు ఎప్పుడు సెల్ ఫోన్ పట్టుకొని వాళ్ళు చదువు లేదు పాడు లేదు అంత పాడవుతుందండి అని. దానికి ఒక పంచ్ డైలాగ్, ఫోన్ పాడైతే పిల్లలు పాడు చేశారంటారు, పిల్లలు పాడైతే ఫోన్ పాడు చేసిందంటారు, ఇదేం న్యాయం అని పిల్లలు. నిజమే కదండి. మనం ఏది చెబితే వాళ్ళు వినరు పిల్లలు, మనం ఏది చేస్తే అది ఫాలో అవుతారు. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు. అందుకనే మన ప్రవర్తన బాగుండాలి, మన మంచి అలవాట్లు ఉంటే అవి మనం చాలా జాగ్రత్తగా వాళ్ళు ఫాలో అవుతారు. అది అందుకనే ఈ తర్వాత 78 అరనిమిషం కథలు ఉంటాయి ఆ కార్డ్స్లో, మొత్తం 56 కార్డులు. అది మీకు చూపిస్తాను. దీన్ని ఈ 56 కార్డులతోని ఈ కథాకెళ్ళి కార్డ్స్ తయారు చేశాను. దీంట్లోని రకరకాల కార్డ్స్ ఉంటాయండి. దీంట్లో కథలు ఉంటాయి, పంచ్ డైలాగులు ఉంటాయి. ఈ ఒక్కొక్క కార్డుకి 2 వైపులా కలిపి 4 కథలు ఉంటాయి. ఇలాగ పంచ్ డైలాగ్స్ ఉంటాయి, స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఇలాంటి ఈ కథలు చాలా మంచి ఇంపాక్ట్ వేసినాయండి. దీనికి సంబంధించి ఇందాక చెప్పాను కదా, ఒక నిమిషం కథ చెప్పండి అని ఒక ఆయన అడిగాడు నన్ను, చెప్తానన్నాను నేను. ఒక పిల్లి పక్క ఊరికి చదువుకోవడానికి వెళ్తుంది. అంతలో దానికి ఒక్కొక్క ఎదురైంది. పిల్లి బావా ఎక్కడికి వెళ్తున్నా పిల్లి బావా అని అడిగింది. పక్క ఊరికి చదువుకోవడానికి వెళ్తున్నా అంది. ఆ మాత్రం దానికే పక్క ఊరు వెళ్ళాలి, నా దగ్గర చదువుకొని నేను చదువు చెబుతా అంది. అయితే మ్యావ్ అని అంది. ఆ కుక్క ఏమంటుంది, బావ్ 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 అని అరిచింది. నిన్ను మ్యావ్ అనమంటే నువ్వు బావ్ బావ్ అంటున్నావు, నువ్వు నాకేం చదువు చెబుతావు పోపు అని ముందుకెళ్ళింది. ఒక కోడి ఎదురైంది. పిల్లి బావా ఎక్కడికి వెళ్తున్నా పిల్లి బావా అంది. పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నా అంది. ఆ మాత్రం దానికై పక్కూరు వెళ్ళాలా, నా దగ్గర చదువుకొని నేను చదువు చెబుతా అంది. అయితే మ్యావ్ అని అంది. అది కొక్కరోకో అని నచ్చింది. నువ్వు మ్యావ్ అనమంటే కొక్కరోకో అంటున్నావు, నాకేం చదువు చెబుతావు పోపు అని ముందుకెళ్ళింది. ఒక ఆవు ఎదురైంది. పిల్లి బావా ఎక్కడికి వెళ్తున్నా పిల్లి బావా అంది. పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నా అంది. ఆ మాత్రం దానికే పక్కూరు వెళ్ళాలా, నా దగ్గర చదువుకో, బాగా చదువు చెబుతా అంది. అయితే మ్యావ్ అనంది. అంబా 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 అంది. నేను మ్యావ్ అనమంటే అంబా అంటున్నావు, నాకేం చదువు చెబుతావు పోపు అని పక్కూరు వెళ్ళి ఒక ముసలి పిల్లి దగ్గర చదువుకొని తిరిగి వచ్చేసింది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, మాతృభాషలో చదువుకుంటేనే బాగా అర్థమవుతుంది. పిల్లికి పిల్లి భాషలోనే చెప్పాలి, కుక్కకి కుక్క భాషలోనే చెప్పాలి, ఆవుకి ఆవు భాషలోనే చెప్పాలి. మాతృభాష యొక్క ఇంపార్టెంట్ ఇది చిన్న మెసేజ్ కానీ పెద్ద మెసేజ్ అండి. దీంట్లో మిమిక్రీ ఉంది. అంటే మిమిక్రీ అనే ఎంటర్టైన్మెంట్ని మనం ఈ మోటివేషన్ దీంట్లోని మిక్స్ చేసాం. తర్వాత వాయిస్ మాడ్యులేషన్ ఉంది, ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, మంచి మెసేజ్ ఉంది. ఇంతకంటే ఏం కావాలి? ఇంకో ఆయన అన్నాడు, నిమిషం కథ బాగుంది, అర నిమిషం కథ చెప్పండి అన్నాడు. చెప్తానన్నాను. నేను అలా వెళుతున్నాను, ఒక స్కూల్ వదిలేశారు. ఒక పిల్లవాడు ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. దిగులుగా ఉంటే దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడు ఒంటరిగా కూర్చున్నాడు. దగ్గరికి వెళ్ళి, బాబు నేను ఇంటికి తీసుకెళ్ళడానికి మీ అమ్మ వస్తుందా అని అడిగాను. నాకు అమ్మ లేదుగా అని అన్నాడు. అయ్యో పాపం అమ్మ లేదంట. మీ నాన్న వస్తాడా అన్నాను. నాకు నాన్న లేడుగా అన్నాడు. అయ్యో అమ్మ నాన్న లేని అనాథ అని చెప్పి, మరి నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు అంటే, మా మమ్మీ డాడీ వస్తారు అని అన్నాడు. అయ్యో తెలుగు వాడు కాదు అనాథ, నువ్వు అనాథ అయిపోయావు. ఈ రోజుల్లో పిల్లలకి అమ్మని నాన్నని అమ్మ నాన్న అంటారనే తెలియని పరిస్థితి ఏర్పడింది అని నాకు బాధ కలిగింది. ఎంత మెసేజ్ ఉందండి. పిల్లలు తెలుగు భాషను మర్చిపోతున్నారు, అది ఇదని. మనం ఒక గంటల తరబడి గగ్గోలు పెట్టే బదులు ఒక చిన్న కథ చాలండి. ఇంతకంటే మోటివేషన్ ఏముంటుంది? పక్కనున్న ఒక ఆయన అడిగాడు, ఏం సార్ మీరు మాట్లాడితే తెలుగు అంటారు, ఇంకా వేరే భాషలో అక్కర్లేదా అన్నాడు. ఎందుకు అక్కర్లేదు, పావుని విషయం కాదు చెప్తా అన్నాడు. చెప్పండి అన్నాడు. ఒక ఎలక పిల్లల్ని వెంటబెట్టుకుని షికారుగా బయలుదేరింది. అంతలో ఒక పిల్లి అంట మీద పడింది. పిల్లలన్నీ చల్లచెదరైపోయినాయి. వెంటనే ఆ ఎలక పిల్లలందరి దగ్గరికి పిలిచి అని గొంతు సవరించుకొని బావ్ 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 నడిచింది. దెబ్బతో పిల్లి పారిపోయింది.
చూసారా, అవసరానికి సెకండ్ లాంగ్వేజ్ పనికొస్తుందని మన పెద్దవాడు ఇందుకే చెప్తారు. వా, అన్ని భాషలు సెకండ్ లాంగ్వేజే. అంతే మరి. అంటే ఆ మాతృభాషని మనం గౌరవించాలి, దాన్ని నేర్చుకోవాలి. మాతృభాష నేర్చుకుంటే మిగతా ఏ భాష అయినా నేర్చుకోవడం తేలిక అవుతుంది. అన్ని భాషల్ని మనం గౌరవించాలి, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది కమ్యూనికేషన్ స్కిల్స్లోని వేరే భాషలు నేర్చుకోకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని మాతృభాష మాత్రం తప్పనిసరిగా నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం ఈ మోటివేట్ చేస్తున్నాం. అందరికంటే ఏం కాదు, మాతృభాష వచ్చిన వాళ్ళు ఏ భాష అయినా మాట్లాడగలరు. బాగా చెప్పారు. అది వండర్ఫుల్ సార్. మనం అదే ఇంగ్లీష్ని అలాగే డిజైన్ చేశాం. యా. మీ మాతృభాష వస్తే చాలు, మీరు ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు అని మనం అంటే ఒక 30 years బ్యాక్ ఒకటి డిజైన్ చేసి అది అందించాం. వా, వండర్ఫుల్ సార్, సూపర్. అలాగే ఇప్పుడు మన వాళ్ళు చెప్తుంటారు ఈ సోషల్ మీడియా వల్ల చాలా ఇబ్బంది ఉందని, పిల్లలందరూ పాడైపోతున్నారు అని. కానీ మనం నిప్పు కనుక్కున్నప్పుడు నిప్పుని గురించి కూడా అలాగే చెప్పారు. నిప్పు తగలెట్టేస్తుంది, చాలా ప్రమాదకరం అని. కత్తి కనుక్కున్నప్పుడు అలాగే అన్నారు. అయితే నిప్పు అయినా కత్తి అయినా ఇంకోటైనా సరే మంచికి వాడుకోవచ్చు, చెడ్డకి వాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకి సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా, పిల్లలు ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలండి. దాన్ని పేరెంట్స్ నేర్పాలి వాళ్ళకి, పిల్లలకి. దానికి సంబంధించిన చిన్న కథ చెప్తాను నేను. సుబ్బారావు ఆ రోడ్డు మీదకి వెళ్ళేసరికి సూర్యారావు కనిపించాడు. ఏంటి సూర్యారావు, ఏంటి నీకు దిగులుగా ఉన్నావు ఏమిటి అన్నాడు. ఏం చేయను మిత్రమా, మూడు నెలల నుంచి మా అబ్బాయి బడికి వెళ్ళట్లేదు అన్నాడు. 4 తగిలిచ్చి పంపించకపోయావు అన్నాడు. లాభం లేదన్నాడు. ఎందుకు అన్నాడు. 3 నెలల కిందట మా వాడు తప్పిపోయాడు, నేను వెంటనే ఏం చేశానంటే వాడి ఫోటో, మా అడ్రస్సు, ఫోన్ నెంబరు పెట్టి వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో అన్నిట్లోనూ అవన్నీ పోస్ట్ చేశాను అన్నాడు. మరి దొరికాడా మీ వాడు అన్నాడు. పెట్టిన 5 నిమిషాల్లోనే దొరికాడు అన్నాడు. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం అని అన్నాడు. అదే ప్రాబ్లం అన్నాడు. ఏమిటి అన్నాడు. ఏమీ లేదు, దొరికాడు కదా. 2వ రోజు నుంచి వాడు స్కూల్కి వెళ్తుంటే ఎవడో ఒకడు వాడిని బలవంతంగా పట్టుకొచ్చి మీ అబ్బాయి అన్ని అప్పచెప్తున్నాడు. 3 నెలల నుంచి ఇదే తంతండి, మా వాడిని స్కూల్కి వెళ్ళట్లేదు అన్నాడు. అయితే మరి సోషల్ మీడియా వల్లే 5 నిమిషాల్లో దొరికాడు, అది లాభమే కదా. వాడు సోషల్ మీడియా వల్లే వాడు మళ్ళీ బడికి వెళ్ళనివ్వట్లేదు, అది నష్టం. అంటే నష్టం లాభం ఉంటాయి కాబట్టి మనం వాడుకోవడంలోనే ఉంది. ఆ ఇంగిత జ్ఞానంతో మనం వాటిని వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అనేది. సోషల్ మీడియా ఎలా వాడుకుంటావో అలా వాడుకునే వ్యక్తి దగ్గర ఉంది, కానీ అందులో మంచి లేదు, చెడు లేదు. దేంట్లో మంచి లేదు, చెడు లేదు, మనం ఉపయోగించుకునే దాన్ని బట్టే ఉంటుంది. వండర్ఫుల్ సార్, ఇది అల్టిమేట్, సూపర్బ్. ఇప్పుడు నెక్స్ట్ యువతకి ఇది చాలా మంచి మెసేజ్. కానీ మళ్ళీ యూత్ చాలామంది లైఫ్లోని ఇది సాధించాలి, అది సాధించాలని చాలా గోల్స్ పెట్టుకుంటారండి. ఆ గోల్స్ పెట్టుకున్నప్పుడు స్మార్ట్ గోల్స్ అని చెప్తా ఉంటాం మనం. అంటే స్పెసిఫిక్ గోల్స్ ఉండాలి, మెజరబుల్ గోల్స్, ఇవన్నీ. అంటే క్లారిటీ లేకుండా గోల్ పెట్టుకుంటే వాళ్ళు సక్సెస్ కాలేరండి. దానికి చిన్న కథ చెప్తాను మీకు. చెప్పండి. ఒక అతనికి చాలా గొప్పవాడు కావాలని ఉంది, ఒక యువకుడికి గొప్పవాడిని కావాలని చెప్పేసి ఏం చేశాడంటే దేవుడిని ప్రార్థించాడు. దేవుడా అని. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమిటి భక్త, ఏమిటి నీ కోరిక అన్నాడు. స్వామి, నేను చాలా గొప్పవాడిని కావాలి, నలుగురిని పైకి తీసుకెళ్ళాలి నేను అని అన్నాడు. అలాగే తదాస్తు అని వెళ్ళిపోయాడు. 2వ రోజు వీడు లిఫ్ట్ బాయ్గా కూర్చొని ఉన్నాడు, నలుగురిని పైకి తీసుకెళ్తున్నాడు. అదే దేవుడు చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నాడు నా ఆలోచనని. లాభం లేదని దేవుడా అని మళ్ళీ అరిచాడు. దేవుడు వచ్చాడు. ఏంటి మళ్ళీ పిలిచావేంటి నాయన అన్నాడు. ఏం లేదు స్వామి, నేను గొప్పవాడిని అవ్వాలి, నలుగురిని పైకి తీసుకెళ్ళాలంటే లిఫ్ట్ బాయ్గా ఉండి నలుగురిని తీసుకెళ్ళడం కాదు, నా కళ్ళ ముందు డబ్బు కనపడాలి దేవుడా, డబ్బు అని అన్నాడు. అంటే అలాగే తదాస్తాని మాయమైపోయాడు. 2వ రోజు ఏటీఎం దగ్గర వాచ్మెన్గా కూర్చొన్నాడు. అందరూ వచ్చి డబ్బులు తీసుకెళ్తున్నారు, కళ్ళ ముందు డబ్బు కనపడుతుంది, అలా వెళ్తున్నారు. మళ్ళీ దేవుడిని పిలిచాడు. దేవుడా, ఏంటి దేవుడా, నువ్వు నా మనసును అర్థం చేసుకోలేదు నువ్వు. ఆయన చేత నాకు కళ్ళ ముందు డబ్బు కనపడాలంటే అలా కాదు, దర్జాగా నేను టేబుల్ దగ్గర కూర్చోవాలి, నా టేబుల్ మీదకే డబ్బులు రావాలి అన్నాడు. ఓకే తదాస్తు అని వెళ్ళిపోయాడు. 2వ రోజు ఏటీఎం దగ్గర, 2వ రోజు సులభ కాంప్లెక్స్ దగ్గర టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ప్రతివాడు వచ్చి 5 రూపాయలు వేసి లోపలికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. చాలా బాదుకున్నాడు. దేవుడు నన్ను అర్థం చేసుకోవట్లేదు, పప్పులో కాలేస్తున్నాడని. కానీ వీడికి క్లారిటీ లేదు, వీడేం సాధించాలనుకుంటున్నాడు, ఏం కావాలనుకుంటున్నాడు, వీడికి క్లారిటీ లేదు. అందుకనే యూత్కి మనం ఈ కథ చెప్పామనుకోండి, జీవితంలో ఏదైనా సాధించాలంటే
స్పష్టత ఉండాలి. స్పష్టత లేకపోతే ఏమి సాధించలేరు అని మనం ఈ కథ ద్వారా చెప్పచ్చు. కొందరు స్పష్టత ఉన్నా కూడా చాలా ప్రమాదాల్లో పడుతుంటారండి. అలాంటి ఒక కథ చెప్తాను మీకు. అతను ఆర్థిక ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పడుతున్నాడు. దేవుణ్ణి ప్రార్థించాడు, దేవుడా నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, మా అమ్మకి దీర్ఘవ్యాధి ఉంది, ఆపరేషన్ చేయించాలి, 2 లక్షల రూపాయలు కావాలి నాకు, మా తమ్ముడికి ఉద్యోగం వేయించాలి, 3 లక్షలు కావాలి, మా చెల్లికి పెళ్లి చేయాలి, 5 లక్షలు కావాలి, 10 లక్షలు, వారం రోజుల్లో 10 లక్షలు నాకు లాటరీలో తగలాలి, నాకు వారం రోజుల్లో 10 లక్షల లాటరీలో తగలకపోతే లాభం లేదు, ఆ బాధ్యత నీదే అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వారం రోజులు అయింది, లాటరీలో 10 లక్షలు రావాలి. వచ్చాడు, ఏమిటి స్వామి నన్ను పట్టించుకోలేదు, నేను లాటరీలో 10 లక్షలు రావాలి నీదే బాధ్యత అంటే నువ్వు పట్టించుకోలేదు. అనుకోకుండా 2 రోజులు వెసులుబాటు వచ్చింది, 2 రోజులు టైం ఇస్తున్నాను, 2 రోజుల్లో నాకు లాటరీలో 10 లక్షలు రాకపోతే ఇక్కడే తలబద్దలు కొట్టుకొని చచ్చిపోతా అన్నాడు. వెళ్ళిపోయాడు. 2 రోజులు అయింది వచ్చి తల బాదుకుంటున్నాడు. దేవుడు వచ్చాడు, ఏమిటి భక్త, ఏమిటి నీ ఇబ్బంది అని. వారం రోజులు టైం ఇచ్చా పట్టించుకోవాలా, 2 రోజులు టైం ఇచ్చా పట్టించుకోవాలా, ఇంతవరకు నాకు లాటరీలో 10 లక్షలు రాలేదు అన్నాడు. ఒరే దౌర్భాగ్యుడిగా ముందు లాటరీ టికెట్ కొనరా అన్నాడు. చేయాల్సింది చేయకుండా రావాలి అంటే మనం గోల్స్ పెట్టుకుంటాము, చాలా గొప్పలు కావాలనుకుంటాం, ఐపీఎస్లు ఐఏఎస్లు కావాలనుకుంటాం, కానీ మనం ప్రయత్నం చేయం, దానికి సంబంధించిన మనం ప్రయత్నం చేయం. లాటరీలో 10 లక్షలు రావాలంటే లాటరీ టికెట్ కొనాలి కదా. అలాగే మనం గోల్ సాధించాలంటే దానికి సంబంధించిన పనులు చేయాలి, ప్రయత్నాలు చేయాలి, స్టెప్ ముందుకేయాలి. ఇది అల్టిమేట్ సార్. గోల్స్ గురించి అల్టిమేట్ గోల్ స్పెసిఫిక్గా లేకపోతే ఏమవుతుంది, గోల్స్ పెట్టుకున్న వాటికి స్టెప్స్ తీసుకోకపోతే ఏమవుతుంది అంతే. వావ్. చివరిగా ఇంకేమైనా కథతో ఎండ్ చేస్తారా? ఏది కమ్యూనికేషన్ అండి, కమ్యూనికేషన్ మాటే మంత్రం, మాట లేకపోతే ఏం లేదు. ఇప్పుడు మనం పిల్లలకి చెప్పేటప్పుడు స్పష్టత ఉండాలండి. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరండి పిల్లలకి స్పష్టత చెప్పేది స్పష్టంగా చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు. అసలు కమ్యూనికేషన్ స్కిల్ అనేది మనిషి అనేవాడికి కమ్యూనికేషన్ స్కిల్ అవసరం అండి. దానికి సంబంధించి చిన్న చీమ కథ చెప్తాను మీకు. అందరికీ తెలిసిన కథ అయినా ఇది కమ్యూనికేషన్ స్కిల్కి సంబంధించిన కథ అని ఎవరికి తెలియదు. ఒక చీమకి ఒకసారి సందేహం వచ్చింది, పాము గరిస్తే మనిషి చచ్చిపోతున్నాడు, అంటే పాము అంటే భయం, అందుకని తేలు కొడితే మనిషి బాధ కలుగుతుంది, తేలు అంటే భయం, మరి చీమ కొడితే పట్టించుకోవట్లేదు అసలు, ఆఫ్టర్ ఆల్ చీమ అంటున్నాడు, అందుకని నేను కొడితే మనిషి చచ్చిపోవాలి అని బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు, చీమా ఏమీ నీ కోరిక అన్నాడు. బ్రహ్మను చూడగానే ఎగ్జైట్మెంట్తో బ్రహ్మొచ్చిండు అని ఆనందపడిపోయింది. అంటే అప్పుడు దీని ఉద్దేశం ఏమిటి, నేను మనిషిని కుట్టంగానే మనిషి చావాలి అని అడగాలి. ఆ ఎగ్జైట్మెంట్లోని స్వామి నేను మనిషిని కుట్టంగానే చావాలి అని అంది. తదాస్తు అని మాయమైపోయాడు దేవుడు. అటు ఇటు చూసింది, ఒక మనిషి వెళ్తున్నాడు, చూడు ఇప్పుడు నా తడాకా చూపిస్తాను, వాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మించి ఎక్కి చేతి మీదకి వచ్చింది. ఇప్పుడు వీడిని కొడతాను, గిల్ కొట్టుకొని చచ్చిపోతాడు అని చెప్పేసి టప్ అని కొట్టింది. వాడు పట్టని ఇలా కొట్టేసి నలిపి పడేశాడు. అంటే నేను మనిషిని కొట్టంగానే చావాలని, మనిషిని కొట్టగానే చచ్చిపోయింది. అంటే నేను మనిషిని కొడితే మనిషి చనిపోవాలనేది మిస్ అయిపోయింది. స్పష్టత ఉండాలి. మన కమ్యూనికేషన్ స్కిల్స్లోని, వెర్బల్ కమ్యూనికేషన్లోని స్పష్టంగా ఉండాలి. భాష ఎదుటివాడికి భాష అర్థం అవ్వాలి. చైనీస్ లాంగ్వేజ్లో చెప్తే ఎవరికి అర్థం కాదు. ఈజీ లాంగ్వేజ్ ఉండాలి, సంపూర్ణంగా స్పష్టంగా మాట్లాడితే దానికి ఎండ్ రిజల్ట్ వస్తుంది. అది అది అలాగా దీనికి సంబంధించి ఇలాంటివండి, ఇలాంటి 1/2 నిమిషం కథలు 78 కథలు ఉన్నాయండి దీంట్లో. ఇవన్నీ ఈ అనుభవ సారాన్నంతా ఇంత అద్భుతంగా అందిస్తున్నారు సార్. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మరిన్ని అద్భుతమైన ఎపిసోడ్స్ చేద్దాం. థ్యాంక్స్ అ లాట్ సార్. అలాగేనండి. ఈ కార్డులు చాలామంది కావాలని అడుగుతున్నారు. ఏం లేదు, నాకు ఫోన్ చేస్తే అవి ఎక్కడ దొరుకుతాయి ఏమిటని నేను చెప్తాను. నా ఫోన్ నెంబర్ చెప్పండి. చొక్కాపు వెంకటరమణ 9246520050 అని నాకు ఫోన్ చేస్తే ఒక అద్భుతమైన నిధి మీ చేతిలో ఉంటుంది. భవిష్యత్ అంతా స్టోరీ టెల్లింగ్, దాన్ని ఉపయోగించుకోవడం, ఎదుటి వాళ్ళని మోటివేషనల్ ఎంటర్టైన్మెంట్ ఎలాగా అనేది ఈ కథాకేళి కార్డుల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సూపర్ సార్, అద్భుతమైన విషయాలు అందించారు. పిఎంసికి వచ్చారు, పిఎంసి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈనాటి ధ్యాన యువలో మోటివేషనల్ ఎంటర్టైన్మెంట్. ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు.
విలువలతో ఉండడం, ఎవరితో ఉంటే వాళ్ళలాగా అవుతాం ఒకటి చూపించారు, ఇంపాక్ట్ఫుల్గా చూపించారు. ఇది ఇంపాక్ట్ అంటే. విలువల గురించి చెప్పారు, కమ్యూనికేషన్ గురించి చెప్పారు, లక్ష్యాలు స్పష్టంగా లేకపోతే ఎలా ఉంటామో చెప్పారు. అన్ని అద్భుతమైన విషయాలు ఏవీకే స్కిల్స్ ద్వారా తెలుసుకున్నాం. ఈ వీడియోని మళ్ళీ చూడండి, మీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఏది బాగా నచ్చింది, మీకు ఇంకేం కావాలో మీరు అందులో కూడా మెన్షన్ చేయండి. తప్పకుండా సార్ ద్వారా ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఈ కథాకేలి కథలు కూడా మనం వారి ద్వారా తీసుకొని వారికి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇలాంటివి అందిస్తూ ఉండాలి వారు ఎప్పుడు నిరంతరంగా. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఇలాంటి అద్భుతమైన విషయాలు వింటూ ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.